వాయులింగం ఆంధ్ర రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో తిరుపతి క్షేత్రం నుండి 36 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం నెలకొని ఉంది. ఆ పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరునిగా వాయులింగ రూపంలో కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రంలో సాలెపురుగు, పాము, ఏనుగు శివుని ఆరాధించి తుదకు ఆ శివునిలోనే లయమయ్యాయి. ఆ మూడింటి పేరు కలిసి శ్రీకాళహస్తిగా పేరుగాంచినది. ఆ పరమేశ్వరునకు శ్రీకాళహస్తీశ్వరుడనే పేరు కలిగినది. ఆయన దేవేరి జ్ఞానప్రసూనాంబ అక్కడే కొలువు తీరి భక్తుల సేవలను అందుకుంటూ వారి అభీష్టాలను తీరుస్తున్నది. క్షేత్ర పురాణ గాథ. పూర్వం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతున్నప్పుడు సమస్త దేవతలు భూలోకానికి వచ్చారు. భూమికి అధికమైన భారం కలిగి ఒక ప్రక్కకు వాలిపోయింది. అగస్త్య మహర్షి శివుని ఆజ్ఞతో శ్రీకాళహస్తి చేరుకొని తన తపోబలంతో భూమిని సమంగా ఉండేటట్లు చేశాడు. అక్కడ నీటి కొరత ఉండటం వలన ఆకాశగంగను కూడా రప్పించాడు. అదే స్వర్ణముఖి నదిగా పేరుగాంచింది. శివపార్వతులు ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించి పరవశించి ఇక్కడనే ఉండిపోవాలనుకున్నారు. శివుడు వాయులింగ రూపంలో ఇక్కడ వెలిశాడు. పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబగా కొలువు తీరింది. ఇలా వెలిసిన వాయులింగ స్వరూపుడైన పరమేశ్వరునిపై ఒక సాలెపురుగు భక్తితో వస్త్రంగా సాలెగూడును అల్లింది. సాలెపురుగు భక్తిని పరీక్షింపదలచి ఆ శివుడు సాలెగూడును దీపంతో కాల్చివేశాడు. శివునికి సమర్పించిన వస్త్రాన్ని కాల్చివేసిందనే కోపంతో ఆ సాలెపురుగు దీపాన్ని మింగపోయింది. కానీ తానే దీపంలో కాలిపోయింది. అప్పుడు శివుడు ఆ సాలెపురుగును తనలో లీనం చేసుకున్నాడు. ఈ సాలెపురుగు గత జన్మలో బ్రహ్మదేవుని శాపానికి గురైన ఊర్లనాభుడనే దేవశిల్పి అని చెప్పబడుతున్నది. శివుని ఆభరణమైన ఒక సర్పం తన భార్య వద్దకు వెళ్ళి అలంకార సమయానికి రాలేకపోయింది. శివుని శాపానికి గురై మరల భూలోకంలో పాముగానే జన్మించింది. పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఆ పాము ప్రతిరోజు శ్రీకాళహస్తీశ్వరుని రత్నాలతో అలంకరించి ఆరాధించేది. అదేవిధంగా పూర్వజన్మలో శివుని సేవకుడుగా ఉండే యక్షుడు శివాపరాధము చేసి శివుని శాపాన్ని పొందాడు. భూలోకంలో ఏనుగుగా జన్మించి ఆ వాయులింగ స్వరూపుని ప్రతినిత్యం ఆరాధించేవాడు. నిత్యం పాము అలంకరించే రత్నాలను ఏనుగు తొలగించి స్వర్ణముఖి నదీ జలాలను తన తొండముతో తెచ్చి స్వామిని అభిషేకించి బిల్వదళములతోనూ పూలతోనూ వాయులింగ స్వరూపనకు అలంకరించేది. ఇలా ప్రతిరోజు తాను అలంకరించే రత్నాలను తొలగించే ఏనుగును ఆ పాము చంపాలని నిర్ణయించుకుంది. ఒక రోజున శివలింగం వెనుక దాగింది. ఏనుగు శివలింగాన్ని ప్రతిరోజులాగే అభిషేకించి పూజించే సమయంలో ఆ ఏనుగు తొండంలోకి దూరింది పాము. అది తట్టుకోలేక ఏనుగు తలను కొండకు బాదుకోవడం మొదలుపెట్టింది. దానితో పాము, ఏనుగు కూడా మరణించాయి. అప్పుడు శివుడు వాటి భక్తికి మెచ్చి తనలో లీనం చేసుకున్నాడు. శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా సర్పము, హస్తి అనగా ఏనుగు. ఈ విధంగా వాటి పేరున ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. పరమేశ్వరుడు వాటికి ముక్తిని ప్రసాదించి శ్రీకాళహస్తీశ్వరునిగా వాయులింగ రూపంలో భక్తుల సేవలను అందుకుంటున్నాడు. మరి ఒక కథ. అడవిలో తిరిగి జంతువులను వేటాడే తిన్నడనే కిరాతకుడు మూఢభక్తిపరుడు.
అతడు ప్రతిరోజు మూఢభక్తితో నోటి నిండా నీళ్లు పట్టుకు వచ్చి శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకించి మారేడు దళాలతో పూజించి తను వేటాడి తెచ్చిన మాంసాన్ని నివేదించేవాడు. అలా జరుగుతుండగా వాడి భక్తిని పరీక్షింపదలచిన పరమేశ్వరుడు తన కంటి నుండి రక్తాన్ని స్రవింపచేశాడు. దానిని చూచి తిన్నడు చలించిపోయాడు. తన కంటిని పెకల్చి తీసి ఈశ్వరునికి భక్తితో అమర్చాడు. మరలా శివుడు తన రెండో కంటి నుండి రక్తాన్ని స్రవింపచేశాడు. అదేవిధంగా చలించిపోయిన తిన్నడు తన రెండో కంటిని పెగల్చి తీయబోతుండగా తిన్నడి యొక్క మూఢభక్తికి మెచ్చిన శివుడు పరవశించిపోయాడు. భక్తవశంకరుడు నిజరూప దర్శనం ఇచ్చాడు. జంతువులను హింసించవద్దని బోధించి అతడికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఆ తిన్నడు భక్త కన్నప్పగా పేరు పొంది చివరకు ఆ పరమేశ్వరునిలో లీనమయ్యాడు. ఈ కథ ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆలయ విశేషాలు. ఈ స్వామికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వాయులింగ స్వరూపుడైన శ్రీకాళహస్తీశ్వర స్వామి లింగం ఎత్తుగా ఉంటుంది. ఈ లింగం పైభాగంలో 5 శిరస్సుల సర్పము, పానవట్టం నుండి పై వరకు 2 ఏనుగు దంతాలు, క్రింద సాలీడు ఆకారం ఉంటుంది. ఈ లింగాన్ని అక్కడ అర్చకులు కూడా తాకరు. దూరం నుంచే స్వామికి అభిషేకం చేసి స్వామి కవచానికే అలంకరణలు చేస్తారు. ఇక్కడ మరో విశేషం ఉంది. ఏమాత్రం గాలి చొరబడడానికి వీలులేని గర్భాలయంలో వెలిగే 5 దీపాలలో 2 దీపాలు మాత్రం ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. ఈ 2 దీపాలు రెపరెపలాడుతూ ఉండటాన్ని వాయులింగ స్వరూపుని మహత్యంగా చెబుతారు. ఈ ఆలయంలో ఎత్తైన కట్టడాలు, మండపాలు, ఉప ఆలయాలు ఎన్నో ఉన్నాయి.